ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, దుర్గేష్ పాఠక్, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ గురువారం కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలు చేపట్టారు. అదే సమయంలో మద్యం కుంభకోణంపై సీబీఐ దాఖలు చేసిన కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను విచారణ నుంచి వైదొలగడం లేదని, కోర్టు ధిక్కార చర్యలు తానే ప్రారంభించినందున కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నానని జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి తనను అపఖ్యాతి పాలు చేసేలా, తన పరువుకు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆప్ నేతలపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.